శ్రీగురుభ్యో నమః. 5వ పదిలో 9వ తిరువాయిమொழி மாலே நோக்குல 2వ பாசுரம். இரண்டாம் பாட்டு. நிஷேதிக்கிற தோழிமார்கள் தங்களையே அவன் పాదరేణువై நான் చూడువదు ఎన్గిరాల్. నిషేధించేటువంటి ఆ చెలికత్తెలతోటి ఆయనకు శ్రీపాదధూళిని నేను ఎప్పుడు పొందగలుగుతాను అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఎండుగల్ தோழிமீர்கள் எம்மை நீ நலிந்தென் செய்தீரோ பொந்திகழ் புன்னை மகள் புதுமாதவி மீதனவே தென்னல் மணங்கமழும் திருவல்லவாழ் நகருள் நின்ன பிரான் அடிநீர் அடியோங் கொண்டு சூடுவதே. எண்ணுகல் தோழிமீர்கள் எம்மை நீ நலிந்தென் செய்தீரோ பொந்திகழ் புன்னை மகிழ் புதுமாதவி மீதனவே தென்னல் மணங்கமழும் திருவல்லவாழ் நகருள் నిన్న పిరాన్ అడినీరు అడియోం కొండు సూడువదే. తోజిమీరుగాల్, ఓ సఖేలారా, ఎమ్మై నలిందు, నన్ను బాధించి మమ్మల్ని బాధించి నీరు ఏం చేయది, మీరేం చేస్తున్నారు? పొంతిగడు పున్నై మహేషు, బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కింజల్కాలు కలిగిన పున్న పుష్పము, మగీజు పొగడ పుష్పము, పుదు మాధవి మీదు అణవి, అప్పుడు వికసించి ఉన్న ముల్ల పుష్పము, వీటి మీద నుండి వస్తూ ఉన్నటువంటి అణవి తెన్నల్ మణం మలయమారుతము, మణం కమజం మిక్కిలి పరిమళిస్తూ ఉన్నటువంటి తిరువల్లవాడు నగరులు నిన్న పిరాన్, తిరువల్లవాడు నడి పట్టణములో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు యొక్క అడినీరు శ్రీపాదధూడిని అడియోం కొండు దాసులను తీసుకుని వచ్చి సూడువదు ఎన్నుగల్, శిరస్సు మీద ధరించేది ఎప్పుడో కదా. అంటే ఆ తిరువల్లవాడులో వేయించేసిన స్వామి యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి పాదధూడిని చెలికత్తెలు తీసుకొచ్చి నాకెప్పుడు సమర్పిస్తారో కదా నా శిరస్సునాడు. ఓ సఖేలారా, మీరు నా దుఃఖాన్ని శాంతి అయ్యేటట్లుగా నాకు సమాధానాన్ని చెప్పటం లేదే. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని నిషేధించి నన్ను బాధ పెట్టడం మీకు తగిన విషయమేనా? కాబట్టి మీరేం చేయాలి, మీరు ఈ మాటను వదిలిపెట్టండి. అక్కడ ఆ తిరువల్లవాడు ఎలా ఉంది, అనేక రకాలైన పుష్పాలు, ఆ పుష్ప పరిమళాలు, వాటన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆ తిరువల్లవాడులో వేయించేసి ఉన్నాడు స్వామి. ఆయనకు శ్రీపాదధూళిని తీసుకురండి, నా బాధ తొలగేటట్లుగా నా మీద చల్లండి. ఇది మీరు చేయాల్సిన పని. ఎప్పుడు నువ్వు ఈ పని చేయటం తగదు, ఈ పని చేయటం తగదు అని నన్ను నిషేధించటం కాదు మీరు చేయాల్సింది. అలా నిషేధించి నన్ను బాధ పెడుతూ ఉన్నారే, అది కాకుండా మీరేం చేయాలి, ఆయన పాదధూళిని తీసుకొచ్చి నా శిరస్సున చల్లండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఆరాయిరప్పడి ఎన్నుగల్ ఎన్ ప్రకృతిயை அறிந்திருக்கிற நீங்கள் என்னை ఆశ్వసిప్పియాదేనలిందు ఎన్న ప్రవృత్తి పండుగరీరుగల్. నా స్వభావాన్ని తెలిసినటువంటి మీరు కూడా నేను ఓరడిల్లేలాగా చేయకుండా నన్ను ఇలా బాధ పెట్టేలాగా మీరు చేస్తున్నారే, ఎన్న ప్రవృత్తి పండుగరీరుగా, ఏం చేస్తున్నారమ్మా? ఇది మీ స్వభావానికి తగినటువంటి విషయమేనా? మీరు నాకు చెలికత్తెలు కదా, ఎలా ఉండాలి, మీరు నా బాధను పోగొట్టాలి. అలాంటి బాధపడుతూ ఉన్నటువంటి నాకు ఇంకా బాధ కలిగేలా చేస్తూ ఉన్నారా మీరు? పొంతిగళ్ పొన్నై మగేర్ పుదుమాధవి మేలే అణైందు తెన్నల్ మణంకమజం తిరువల్లవాడిలే నిన్ను అరుడిన మహోపకారకనుడయ్య పాదరేణువై చూడువదు ఎన్నో ఎంగిరాళ్. ఆ పొన్న పుష్పము, మాలతీ పుష్పాలు, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ మగిజ్ అంటే ఇందా చెప్పుకున్నాం ఏం పుష్పం అది, ముల్ల పుష్పము, పొగడ పుష్పాలు, వీటన్నిటి మీద ఉన్నటువంటి ఆ పరిమళాల్ని ఆ దక్షిణపు గాలి తీసుకొని వస్తూ ఆ తిరువల్లవాడులో వేయించేసి ఉన్నటువంటి ఆ పిరాన్, వీటన్నిటినీ ఆస్వాదిస్తూ ఉన్నాడే ఆ తిరువల్లవాడులో వేయించేసి ఉన్న స్వామి. ఆ స్వామి యొక్క ఆ శ్రీపాద ధూళిని అడియోం కొండు పాదరేణువై చూడువది ఎన్నో, అది నేను నా శిరస్సును ధరించేది ఎప్పుడో కదా, అది చెప్పండి. ఆ మహా ఉపకారకుడి యొక్క
శ్రీపాద ధూళిని నేను ధరించేది ఎప్పుడో కదా. పన్నీరాయర్పడి అనంతరం నిషేధముఖత్తాలే తన్నై నలిగిరవర్గల్ తంగళయ్యే పాత్తు புஷ்பவృக்ஷ சம்சேஷத்தாலே தென்னல் பரிமளத்தை பிரவகிக்கிற திருவல்லவாஜிலே நிற்கிற உபகாரகனுடைய பாததூளியை சிரசா வகிப்பது ఎన్గిరాள். నిషేధించాలనే భావనతోటి తనని బాధిస్తూ ఉన్నటువంటి చిలికత్తెలను చూసి ఆ పుష్పవృక్ష సంశ్లేషముతోటి కూడినటువంటి ఆ దక్షిణపు గాలి యొక్క పరిమళాలని ప్రవహింపచేస్తూ ఉన్నటువంటి తిరువల్లవాడిలో వేయించేసి ఉన్న ఆ ఉపకారకుడి యొక్క పాదధూడిని నేను శిరసావహించేది ఎప్పుడర్రా అంటున్నారట ఈ పాసనలో. తోజిమీర్ఘాళ్ అంటే సమాన సుఖ దుఃఖైగలాన తోజిమీర్ఘాళ్. చెలికత్తెలు అంటే ఎలాంటి వాళ్ళు? సుఖ దుఃఖాలు రెండూ సమానంగా ఒకరితో ఒకరు పంచుకునేటువంటి వాళ్ళు. అలాంటి మీరు అదే తల్లనుకోండి, ఆవిడ భావాన్ని వీళ్ళకి చెప్తుందే తప్ప వీళ్ళ భావాన్ని స్వీకరించే ప్రయత్నం చెయ్యదు తల్లి. కానీ అలా కాదు, చెలికత్తెలంటే ఒకరు కష్ట సుఖాలు చెప్పుకుంటారు, అన్ని పంచుకొని అనుభవించేటువంటి వాళ్ళు. అలాగా ఎమ్మై నలిందు నీర్ ఎన్ செய்தீர் என் అభిమతత్తుకు ఉంగళై తుణయ్యాగ నిனைத்திருக்கிற ఎమ్మై. నా యొక్క అభిమతానికి ఉంగళై తుణయ్యాగా, నాకేదైనా ఒక కోరిక కలిగితే అది దాన్ని తీరేలాగా నాకు సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు మీరే కదా. అసలు అయినా నాకు ఇలాంటి వ్యామోహం కలగటానికి, ప్రీతి కలగటానికి సహాయకులైనటువంటి వాళ్ళు ఎవరు? మీరే కదా. మొదటగా ఆయన తోటలో ఉన్నప్పుడు ఆయనతోటి పరిచయం చేసింది మీరే, ఆయన్ని కలిసేలాగా ఏర్పాట్లు చేసింది మీరే, ఆయనతోటి అన్ని విషయాలు తెలియచేసి నన్ను కలిపింది మీరే. ఇలా అన్ని రీతులుగా నన్ను ఆయనతోటి కలవటానికి సహకరించినటువంటి మీరే. ఇప్పుడు ఎన్ అభిమతత్తుకు ఉంగళై తుణయ్యాగని తిరుక్కిర ఎమ్మై. అందుకని నేనేమనుకుంటున్నా, నాకు కలిగిన కోరిక నెరవేరాలంటే సహాయకులు ఎవరయ్యా అంటే నాకు ఈ చెలికత్తెలే అని భావిస్తున్నా నేను. అలాంటి ఎమ్మై నన్ను నిషేధిస్తున్నలిందు, ఇలా అడ్డగించి అమ్మా నీ యొక్క స్వరూపానికి ఇది తగినటువంటిది కాదు అని చెప్పి బాధించి ఉంగల్ పేత్తుక్కు యజవాంబడి నీంగల్. ఉంగల్ పేత్తుక్కు యజవాంబడి, మీ యొక్క ఫలానికి కూడా యజవాంబడి నీంగల్. ఎన్న కార్యం సేగిరిహోళ్. వాస్తవానికి ఏమిటట, వీళ్ళకి ఆ భావన లేదు. చెలికత్తెలంటే అలాంటి వాళ్ళు ఈవిడతో పాటు సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండేటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పడానికి కారణం ఏమిటి? లోకులందరూ నిందిస్తారేమో అని భయంతో చెప్పడమే తప్ప వీళ్ళకి వాస్తవానికి ఆళ్వార్ నాయకికి సహకరించాలనే ఉంటుంది. ఈవిడ చేసే పనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలా ఉంగళ పేత్తుక్కు యజవాంబడి, మీ యొక్క ఫలాన్ని కూడా పోగొట్టుకునేటట్లుగా చేస్తున్నారు ఈ కార్యాన్ని మీరు. నింగల్ ఎన్న కార్యం చేయగిరిగో, అసలు మీరేం చేస్తున్నారు? నా స్వరూపాన్ని పోగొట్టి మీ స్వరూపాన్ని పోగొట్టుకొని చేసేటువంటి ఈ కార్యం ఏమిటి? జీవుడంటే పరమాత్మకే చెందినటువంటి వాడు. అలాంటి ఆ కార్యాన్ని నిషేధిస్తున్నటువంటి మీరేం చేయాలనుకుంటున్నారు అని. ఎన్న కార్యం చేయగిరిగో, ఏం చేయాలనుకుంటున్నారు? అందు పొంబోలే విడంగిన తాదుగలై ఉడైతా ఇరుక్కిరా. బంగారంలాగా మెరిసిపోతూ ఉండేటువంటి కింజల్కాలు కలిగినటువంటి పొన్న పుష్పాలు, మగేజు. మగిజ్ అంటే మల్ల పుష్పాలు, పొగడ పుష్పాలు, మల్లె పుష్పాలు. అభినవమాన కురుక్కత్తి ఇవత్తిన్ మేలిల్ పూవోడే అణైందు తెన్నలావదు. ఇదిగో మల్లె పుష్పాలు, పొన్న పుష్పాలు, ఇంకా ఏమిటి పొగడ పుష్పాలు, వీటన్నిటిని అవి కూడా ఎలా కురుక్కత్తి మొదలైనటువంటి అవి ఎలా అప్పుడే వికసిస్తున్నటువంటి, అంటే ఎప్పుడో వికసించినాయి, ఎప్పుడో వికసించాయండి. కానీ గాలి ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి గాలిని తీసుకురావటం కాదు అవి. ఎలా ఇవత్తిన్ మేలిల్ అభినవమాన కురుక్కత్తి, అభినవమాన ఇప్పుడే వికసించినటువంటి కురుక్కత్తి మొదలైన ఈ పుష్పాల మీద ఉండేటువంటి ఆ పరిమళాలని అణైందు మోసుకొని తెన్నలావదు దక్షిణపు గాలి పరిమళత్తై పరప్పా నిక్కిరా. వాడి యొక్క పరిమళాల్ని అంతటా వ్యాపింపచేస్తూ ఉన్నటువంటి
తిరువల్లవాదాగిర నగరత్తుక్కు ఊళ్ళే నిన్న ఉపకారకనుడయ్యా. తిరువల్లవాడు అనేటువంటి నగరంలో వేంచేసి ఉన్నటువంటి ఆ ఉపకారకుని యొక్క అడిపొడియై పాద ధూళిని అవన్ సన్నిహితనాన ఉపకారత్తుక్కు అడియోమాననాం, అవన్ సన్నిహితుడుగా ఉండడం అనే ఉపకారానికి మనం దాసులమయ్యాం కదా. అలా మనము శేషత్వానురూపమాగా స్వీకరిస్తూ, ఏమంటే ఒకవైపు ఎడబాసి ఉన్నాడంటూనే ఉపకారకుడు అంటున్నారు. ఏం ఉపకారం అంటే ఎక్కడో ఉండేటువంటి వాడు ఇక్కడికి వచ్చి ఈ లోకంలో మనకి సన్నిహితుడుగా ఉన్నాడు అంటే ఆ కంటికి కనబడటానికి మన యొక్క ఈ మాంస చక్షువులకి దర్శించడానికి సాధ్యం కానటువంటి ఆ స్వామి మన ఈ నేత్రాలతో దర్శించేలాగా ఈ లోకంలోకి వచ్చి మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాడంటే అదే కదా ఆయన చేసినటువంటి ఉపకారము. అలాంటి ఉపకారమును పొంది మనం దాసులమయ్యాము. అలాంటి మనము శేషత్వానురూపమాగా స్వీకరిస్తూ, ఆయన శేషత్వానికి అనురూపంగా స్వీకరించి శిరసా వహిప్పదు ఎందో, ఎప్పుడు ఆయనకు తిరువడి అడిప్పొడి పాద ధూళిని ఎప్పుడు మన శిరస్సును ధరించేది అని ఎమ్మై ఎండు, ఎమ్మై అని బహువచనంలో చెప్తున్నారండి. ఎందుకు ఎన్నై అని, నాకు ఎప్పుడు ఆ పాదధూళి లభిస్తుంది అన్నట్టు కదా. ఎమ్మై అని బహువచనం ఏమిటంటే ఆత్మని తాము చెప్పుకునేప్పుడు బహువచనంలో చెప్పుకోవచ్చు అనే ఒక విషయం. అడియోం ఎండు అని బహువచనంలో చెప్తున్నారు కాబట్టి చెలికత్తెలతోటి కూర్చుకొని చెప్తున్నారని కూడా అర్థం చెప్పుకోవచ్చు. 7 వ్యాఖ్యానం. ఎన్నుగల్ తోజమీర్హాల్, ఎన్నుగల్ తోజమీర్హాల్ ఎప్పుడో కదా చెలికత్తెలారా, அதிமாத்திர பிராவண்யமாகாது என்னு நிஷேதிக்கிறவர்களையே தன் பேத்துக்குனால் அவர் இட்டு தரும் அவர்களாக கேட்கிறாரிరే. అతిమాత్ర ప్రావణ్యం చెలికత్తెలతో ఏం చెబుతున్నారు ఈవిడ? ఎన్నుగలతోడు మీరుగా ఎప్పుడు నేను ఆయన యొక్క శ్రీపాదధూడిని శిరస్సును ధరించేది, ఎన్నుగోలు లేనాడు అని అడుగుతున్నారు. ఎలా? ఆ చెలికత్తెలు ఏం చేస్తూ ఉన్నాడు? అతిమాత్ర ప్రావణ్యం ఆగాదు, నీకు అతిమాత్ర ప్రావణ్యం తగదు నాయకి, నువ్వు ఇలా చేయటం తగినటువంటి కార్యం కాదని నిషేధిస్తూ ఉంటే వాళ్ళు ఈవిడేమడుతున్నారు? తన పేత్తుకున్న అవధి ఇట్టు తరుమవరగలాగా కేట్కిలాడిరే, తమ యొక్క ఫలానికి ఒక అవధిని పెట్టి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళే అన్నట్టుగా మాట్లాడతారేమిటి? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కార్యం ఏమిటి? చెలికత్తెలు ఆళ్వార్నాయకి నీ యొక్క స్వరూపానికి ఇది తగదు అని వాళ్ళు నిషేధిస్తూ ఉంటే ఈవిడేమడుగుతుంది? ఎన్నుగలతోడు మీరుగా ఎప్పుడో కదా ఓ చెలికత్తెలారా ఆయనకు శ్రీపాదధూళి నా శిరస్సును ధరించేది అని అడుగుతున్నారు అంటే ఏమిటర్థం? వాళ్ళే ఈవిడ యొక్క కార్యాన్ని చేసే వాళ్ళలాగా భావించి మాట్లాడుతున్నారని కదా. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? నీకు ఇలాంటి అతిమాత్ర ప్రావీణ్యం తగదు అని నిషేధిస్తూ ఉంటే వాళ్ళే కార్యం చేసే వాళ్ళలాగా అనుకూలురు అన్నట్లు చెప్పడానికి కారణం ఏమిటి అంటే అసలు ఈవిడికి ఇంత అతిమాత్ర ప్రావణ్యాన్ని కలుగజేసిందే వాళ్ళు కాబట్టి. అయినా వాళ్ళు ఎందుకు నిషేధిస్తున్నారంటే వాళ్ళకి ఆనందమే, ఆళ్వార్నాయికి పొందే అనుభవము ఆనందమే, అన్నీ చూడటం ఆనందమే. కానీ లోకులకు భయపడిగా చెప్తున్నారు కనుక అందుకని ఈవిడ అది వాళ్ళ యొక్క మనసులో భావన ఏమీ లేదు, ఊరికే లోకుల కోసం తమతో అలా చెప్తున్నారు అనే విషయం తెలిసిన ఆవిడ కనుక ఎన్నుగలు తోజు మీరుగా ఎప్పుడర్రా చెలికత్తెలారా ఆయనకు శ్రీపాదధూడి అడి పొడి నా యొక్క అడి నీరు అడియోంకొండు చూడువదే ఎప్పుడు నా యొక్క శిరస్సును ధరింప చేస్తారు అని అడుగుతున్నారు. அவர்கள் லோகாபவாதத்தை பற்றி நிஷேதிக்கிறார்கள். இவர் தன் பேரு தங்கள் பேராக நினைத்திருக்கும் ఐక కంచెత్తాలే కేట్కిరాల్. వాళ్ళేమో లోకాపవాదానికి భయపడి నిషేధిస్తున్నారని, ఈమెమో తన్ పేరు తంగల్ పేరాగా తాను పొందేటువంటి ఈ ఫలం తమ ఒక్కదానికి మాత్రమే కాదు తంగల్ పేరాగా తమ అందరి యొక్క ఫలంగా భావించుకొని ఐక కంచెత్తాలే కేట్కిరాల్. ఇప్పుడు నేను ఈ ఫలం పొందితే మా అందరిది కదా ఈ ఫలం అనే భావంతో ఎన్నుగలు తోజి మీరుగాలని అడుగుతున్నారట. తోజి మారిరే చెలికత్తెలు కదా. చెలికత్తెలు అంటే స్నేహితులు అంటే ఎలా ఉంటారు? ఇవళుడయా లాభాలాభమేరే అవడగడు కుంపేరిజవు. ఇవళుడయ ఈవిడ పొంది ఆనందంగా ఉంటే వాళ్ళకి ఆనందం, ఆయన్ని ఎడబాసి దుఃఖంతో ఉంటే వాళ్ళందరికీ దుఃఖం. అలా కదా వాళ్ళు ఆనందపడ్డారు అంటే ఈవిడ ఆనందపడుతున్నట్టు, వాళ్ళు దుఃఖపడుతున్నారంటే వీళ్ళు దుఃఖపడుతూ ఉన్నట్టు. అలా తోజు మీరుగాల్
உங்களுக்கு நான் பெரும் నాల్ ఆరాయిగయ్యలే అందో అధికారం తోజిమీరుగాల్. ఇగో ఇప్పుడు ఏం చెబుతున్నా, అతిమాత్ర ప్రావణ్యమా కాదు, నీకు అతిమాత్ర ప్రావణ్యం తగదు అని చెబుతున్నారు కదా. అసలు మీకు ఎంతవరకు అధికారమో తెలుసా? ఒక అమ్మాయికి తల్లిదండ్రి వివాహం చెయ్యాలనుకున్నారు. ఆ తల్లి వచ్చి అమ్మాయితో చెప్తుంది, అమ్మా నీకు వివాహం చెయ్యాలనుకుంటున్నాము, మంచి వరుణ్ణి తీసుకొచ్చి చెయ్యాలనుకుంటున్నాము, అసలు నీ అభిప్రాయం ఏమిటి, నీకు ఎలాంటి వాడు కావాలి, ఏం కావాలి అని అడిగింది అనుకోండి తల్లి. అప్పుడు అడిగినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నాకంటూ ఏం ప్రత్యేకమైన కోరికలు ఏం లేవమ్మా, మీరు ఎలాంటి వరుణ్ణి తీసుకొస్తే అలాంటి వరుణ్ణి చేసుకుంటాను అని చెప్తుంది. సరే అని చెప్పుకో కొంతకాలం అయిన తర్వాత ఆ తల్లి వచ్చి, ఇదిగో ఒక వరుణ్ణి చూశాను, సరైనటువంటి వాడే, ఒక 6 మాసాల కాలం తర్వాత నీకు అతనితో వివాహం అని చెప్తుంది. ఈ అమ్మాయి ఏమంటుంది, కాదు నాకు 15 రోజుల్లోనే పెళ్లి కావాలి అని అడుగుతుంది. ఈ అమ్మాయి ఓ 15 రోజుల్లోనే పెళ్లి చేసేయండి అని అడుగుతుంది. అదేమిటి, ఇప్పుడు ముందే ఏం చెప్పావు, మేము చెప్పినట్లుగా వింటాను అని చెప్పావు కదా నువ్వు అని అంటుంది తల్లి. అవును చెప్పాను, ఇప్పుడు కూడా ఆ మాటలో నేను వెనకడుగు వేయట్లేదు. ఏమిటి, మీరు తెచ్చిన వరుణ్ణి చేసుకోవటంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఎప్పుడు చేసుకోవాలనే అవధిని నిర్ణయించడం అవధిని నిర్ణయించే అధికారం మీకు లేదు. అదే రీతిగా உங்களுக்கு நான் பெரும் நாள் ஆராய்கையாலே అందో అధికారం, అదిగో మీకు నాన్ పెరుం నాள் ఆరాయిగయ్యలే అందో అధికారం. నేను పొందడంలో మాత్రమే మీకు అధికారం, అది ఎప్పుడు పొందాలా అనేటువంటి విషయంలో మీకు అధికారం లేదు కదా. తోజి మీరు కాలు చెలికత్తెలారా అంటే ఏమిటి అర్థం, ఎన్ ప్రకృతి అయ్యి అరియం ఒంగళకు ఎన్వడి ఏపోగ వేండావో. తోజి మీరు కాలంటే చెలికత్తెలంటే ఎలా ఉండాలి, అది నా స్వభావం తెలుసుకొని ఆ మార్గంలో నడిచేవాడులాగా ఉండాలి. అదే కదా ఎమ్మై ఎన్ ప్రకృతి అయ్యం ఎన్ ప్రకృతి అయి అరియం ఒంగళకు, నా స్వభావాన్ని తెలిసినటువంటి మీకు ఎన్ వడి ఏ పోగ వేండావో, ఇదిగో నేను వెళ్ళిన మార్గంలో రావటమే సరైనటువంటి విషయం కదా. ఎమ్మై ఒంగల్ కయ్యాలు కాలాలు తుగై ఉంగిర ఎన్నై. ఎమ్మై మమ్ములను, ఒంగల్ కయ్యాలు కాలాలు తుగై ఉంగిర ఎన్నై, మీ యొక్క కయ్యాలు చేష్టితాలతోటిను, కాలాలు కాలంటే కాళ్ళతోటి అని చెప్పచ్చు, లేదా కాలంటే గాలి అని, గాలితోటి తుగై ఉంగిర ఎన్నై బాధపడుతూ ఉన్నటువంటి ఎన్నై నన్ను. ఏమిటి కిందిస్తున్నారు చూడండి, உங்கள் கையாலும் காலாலும் துகையுங்கிற எண்ணெய் అంటే உங்கள் హితవచనత్తాலும் తెన్నలాலும் బాధ ఇప్పుడుగిర ఎన్నై అన్నపడి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, మీ యొక్క హితవచనాలు ఒక బాధ, ఇంకొక బాధ ఏమిటి, ఈ దక్షిణపు గాలి, ఇలా బాధపడుతున్నటువంటి నన్ను నీర్నలిందా నీర్నలిందు మీరు బాధ పెట్టి, ఎన్నుడే ఉజ్జీవనం ఎన్నుగై ఎండో உங்களுக்கு యాత్రై, నా యొక్క ఉజ్జీవనాన్ని కదా, ఎన్నుగై ఎండో உங்களுக்கு యాత్రే, నా ఉజ్జీవనాన్ని రక్షించడమే మీకు యాత్ర. అవ్వూరులే పుక్కల్లదు ధరిక్క మాటాద ఎన్నై ఎనక్కు ప్రియమే చేయదు పోంద நீங்கள். ఎన్నుడే ఉజ్జీవనం అవ్వూరులే పుక్కల్లదు ధరిక్క మాట, నేను ఎలా ఉన్నాను, ఆ ఊర్లో ప్రవేశిస్తే తప్ప ధరించలేనట్లుగా ఉన్నా, ధరించి ఉండలేనట్లు. ఎనక్కు ప్రియమే చేయదు పోంద நீங்கள், మీరెలా ఉన్నారు, నాకు ప్రియాన్నే చేస్తూ ఉండేటువంటి మీరు. నీరు నలిండు మీరు బాధ పెడుతున్నారు. ఎలా, వాస్తవానికి మీరు నా నేనెలా ఉన్నానంటే ఆ ఊళ్ళో ప్రవేశించకపోతే నిలబడలేనట్లున్నా నేను, నాకు ప్రియమే చెయ్యాలని భావించేటువంటి మీరు ఇప్పుడు ఎలా నీరు నలిండు బాధ పెడుతూ ఉన్నారు. ఎలా, ఎన్ செய்தீரோ உங்கள் ప్రకృతికు ఇది చేరందో ఎన్ ప్రకృతికు చేరందో. ఒక జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చడం అనేటువంటిది ఇంకొకరు చేయవలసినటువంటి కార్యం. అలాంటిది మీరు నన్ను ఆయన నుండి ఇది నీ స్వరూపానికి తగదు అని ఎడబాపు చేయటం తగినటువంటి విషయమేనా? ఉంగళ ప్రకృతికు ఇది చేరిందో, మీ యొక్క స్వభావానికి ఇది తగినటువంటి విషయమా అంటే ప్రియపరగలాన ఉంగళ ప్రకృతికు, నా విషయంలో ఎంత ప్రీతి కలిగినటువంటి వాళ్ళు మీరు, అలాంటి మీకు ఈ స్వభావం తగినటువంటిదేనా? ఎన్ ప్రకృతికు చేరందో, ఎన్ ప్రకృతికు నా స్వభావానికి ఇది తగనదే కదా. తోజిమీరుగాల్ ఎమ్మై నీరు నలిందు ఎన్ చేదీరో. తోజిమీరుగాల్ ఓ చెలులారా, ఎమ్మై నన్ను
நீர் நலிந்து என் செய்தீரோ, నన్ను ఇలా బాధ పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. உங்களுக்கு அவசியம் நலிய வேண்டினால் தென்னலை என்னோ நலிய அடுப்பது, என்னை மேல వస్తాదే కాల్ కట్టా నిற்కనాల్ నాన్ మీళుంబడి ఎన్. ఇదిగో మీరు ఎందుకు నా విషయంలో ఇలా నన్ను బాధ పెడుతున్నారు? ఓ పని చేయండి, మీకు కనుక అవశ్యం నలయవేయండి, నా తప్పకుండా నేను బాధ పెట్టే తీరాలండి అని మీరు కనుక అనుకున్నట్లయితే ఓ పని చేయండి, తెన్నలయ్యన్నో నలియ అడుప్పదు. నాకు ఈ బాధ కలిగిస్తోంది ఆ తెన్నలు, దక్షిణపు గాలి, దాన్ని బాధించండి వెళ్ళి. ఇలా ఆ దక్షిణపు గాలితో బాధపడుతూ ఉన్నటువంటి నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నారు మీరు? మీకు తగినదేమిటి? ఆ దక్షిణపు గాలిని బాధ పెట్టండి. ఎన్నై మేళవట్టాదే కాల్ కట్టా నిற்క, నన్ను వెనక్కి తిరిగి మేళవట్టాదే నేను వెనక్కి తిరిగి రానట్లుగా కాల్ కట్టా నిற்క అంటే ఈ భావంలో ఉండి ఆ తిరువల్లవాడిలో ప్రవేశించాలనే భావంలో నుండి వెనక్కి రానివ్వకుండా బంధించి వేసినటువంటి నన్ను నా మీళుంబడియన్, అలా బంధించేసింది ఆ దక్షిణపు గాలి. అలాంటి ఆ దక్షిణపు గాలిని బాధ పెట్టండి. నా మీళుంబడియన్, నేను వెనక్కి రావడం ఏమిటి అంటూ పొంతెగది ఇత్యాది, పొంతెగది ఇత్యాది, పొంతెగది పున్నై మగేజ్ పుదుమాధవి మీదనవి నలుగైకు అవై అమయాదు. నన్ను బాధించడానికి ఆ పొన్న పుష్పాలు, మల్లె పుష్పాలు, ఇంకా ఆ పుష్పాలన్నీ సరిపోతాయి కదా, అవన్నీ కలిసి కఠిన ప్రకృతి గలాయిరుప్పారు చేయవదై ముదు ప్రకృతి గలాయిరుక్కిర నీంగల్ చెయ్యవో. కఠిన ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు చేసే కార్యాన్ని మృదు స్వభావం కలిగినటువంటి మీరు చెయ్యొచ్చు ఆ పని? నన్ను ఇలా బాధించడం తగిన విషయమేనా? కఠిన ప్రకృతి కలిగినటువంటి వాళ్ళంటే ఆ చెట్లు లాంటివి, ఏది కింద ఇస్తున్నారు చూడండి, కఠిన ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పడం వల్ల ఒక నిమిషం. మరంగలా వెయ్యాలే, అవి చెట్లు, పొన్న చెట్లు, మల్లె చెట్లు, ఇలాంటివన్నీ పొగడ పుష్పాల చెట్టు, ఇవన్నీ కూడా అవి చెట్లు కదా, అవి కఠినమైనటువంటివి. అవి చేసే కార్యాన్ని ఇప్పుడు మృదు స్వభావం కలిగినటువంటి మీరు చేస్తున్నారు, చెయ్యొచ్చా అలాంటి కార్యాన్ని? పొంతెగదు పొన్నై మహేజు పొన్నై పొన్నై తాదు తాదు తిరుக்கும் ఎంగిరపడియే పొన్నోడొక్క ప్రకాశిక్కిర పొన్నై అప్పడియే ఇరుక్కిర మహేజు. బంగారం లాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి కింజల్కాలు కలిగిన పున్న పుష్పాలు, అప్పడియే ఇరుక్కిర మహేజ్, అలానే ఆ ముల్ల పుష్పాలు, పుదుమాధవి అప్పుడే వికసించినటువంటి మాలతీ పుష్పాలు, అప్పోదు అలరంద కురుక్కత్తి மீது அணவி தென்னல் மணங்கமழும் இவத்தின் மீது தென்னலாவது ஒன்று அணைந்து పరిమళத்தை கொண்டு పోందు కమజా నిన్నదు. ఈ పుష్పాలన్నిటి మీదగా దక్షిణపు గాలి అనేటువంటిది వెళ్ళి వాటిని ఆలింగనం చేసుకొని ఆ పరిమళాలన్నీ తీసుకొని వస్తూ ఇదంతా పరిమళాలని ఈ ప్రాంతం అంతా వ్యాపింప చేస్తూ ఉన్నాయి. దక్షిణపు గాలి ఏం చేస్తోంది? ఆ పొన్న పుష్పాల యొక్క, ముళ్ళ పుష్పాల యొక్క, మాలతీ లతల మీద పూసినటువంటి అప్పుడే వికసించిన పుష్పాల యొక్క, వీటన్నిటి యొక్క ఆ పరిమళాలన్నింటినీ, పొగడ పుష్పాల యొక్క పరిమళాలని ఈ దక్షిణపు గాలి అలా సృష్టిస్తూ వాటిని ఆలింగనం చేసుకొని ఆ పరిమళాలను తీసుకొచ్చి ఇదంతా వ్యాపింప చేస్తున్నది. మీదనవి, అది ఏదో లోపల దాకా వెళ్ళి ఆ పరిమళాలను తీసుకురావట్లేదు, పువ్వు లోపల దాకా ప్రవేశించటం లేదట. ఏది? దక్షిణపు గాలి. మీదనవి అలా పై పైన వస్తూ వాటి పరిమళాలని వాటిని స్పృశిస్తూ తీసుకొని వస్తుంది. ఎందుకట? ఆద ఇది పూవిల్ వైకే తట్టుం ఎన్ను మేలే స్పర్శిత్తు అంగుళ్ళెల్లాం కొండు పోందు కమజా నిన్నదు. అదిగో ఆది విజిల్ లోపల దాకా పువ్వులోకి ప్రవేశిస్తే ఆ పువ్వులో ఉన్నటువంటి వెచ్చదనం తగులుతుందేమో అనే భయంతో ఈ దక్షిణపు గాలి ఆ పుష్పాల మీద మీదనవి ఆ పై పైన ఉన్న పరిమళాలను మాత్రం తీసుకొని వస్తోంది. అంగుళ్ళదు ఎల్లాం కొండు పోందు కమజా నిన్నదు, అక్కడ ఉన్నది మొత్తం తీసుకొచ్చి అంతటా ఆ పరిమళాన్ని వ్యాపింప చేస్తున్నది. పద్మకేసర సంస్పృష్ట ఎన్నుమా పోలే పూవిల్ కాల్పడామే మేల్ ఎజుంద పరిమళத்தை கொண்டு போருகை. కిష్కింధకాండలో రామచంద్రుడు చెప్పినట్లుగా
పద్మకేసర సంస్పృష్ట ఎన్నుమా పోలే కిందిస్తున్నాడు. పద్మకేసర సంస్పృష్ట వృక్షాంతర వినిసృత నిశ్వాసైవ సీతాయ వాతి వాయుర్మనోహర ఇది కిష్కిందకాండే కేసరంగళిల్ మేలే స్పర్శిత్తు వందా పోలే ఇత్తెన్నలు మీదనవి వందరు ఎన్నపడి. అక్కడ కూడా ఆ పద్మకేసర సంస్పృష్ట అని ఆ పద్మాలలో ఉన్న కింజలకాలని స్పృశించి వచ్చేటువంటి ఆ గాలి అని రామచంద్రుడు చెప్పినట్లుగా ఇక్కడ కూడా పూవిల్ కాల్పడామే, ఆ పుష్పాల మీద కాళ్ళు నుంచకుండా ఈ గాలి మేడెజుండు పరిమళத்தை కొండు పోరుగై పై పైన ఉండి ఆ పరిమళాలను తీసుకొని వచ్చేస్తూ ఉన్నదట ఈ తెన్నలు అనేటువంటిది. అత్తలయ్యిల్ ఉళ్ళదు అడంగక్కొండు தந்தாமது ஒன்னும் கொடாதே போருகை அந்நிலத்தில் உள்ள பதார்த்தங்களுக்கு எல்லாம் స్వభావం కొడీరు. అత్తలయ్యిల్ ఉళ్ళదు అడంగక్కొండు, అక్కడ ఉన్నటువంటి అత్తలయ్యిల్ ఉళ్ళదు అడంగక్కొండు, అవతల వాళ్ళ దాంట్లో ఉన్నది మొత్తం పరిపూర్ణంగా తీసేసుకోవటం. తందామది ఒన్నుం కొడాదే పోరుగై, తమదైనటువంటిది అంటే ఎలా ఉంటారంటే ఆ ఊరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు అనే స్వభావం అట. వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం పరిపూర్ణంగా తీసేసుకుంటారట. ఆ తర్వాత తమది ఒక్కటి కూడా ఇవ్వరు. తీసుకోవటంలో విషయం కాదు, తమది కూడా అలానే ఇస్తారా అంటే తమలో ఉన్నటువంటి దాన్ని ఏ ఒక్కటి ఇవ్వరట. అదే స్వభావం కలిగినటువంటి వాడు తిరువల్లవాడిలో వేయించేసిన పెరుమాళ్ళు వచ్చే ఆళ్వార్ నాయకికి ఉన్నవన్నీ పరిపూర్ణంగా దోచేసుకున్నాడు. కానీ తాను ఇవ్వవలసినటువంటి మాత్రం ఒక్కటి కూడా ఇవ్వడు. தந்தாமத்தொன்னும் கொடாதே போருகை அந்நிலத்தில் உள்ள పదార్థంగులకెల్లాం స్వభావం గిరీరు. అదిగో అలానే ఈ తెన్నలు, ఈ దక్షిణపు గాలి కూడా ఆ పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళాలను మొత్తం దోచుకుంటూ వచ్చేసింది, తన స్వభావాన్ని మాత్రం వాటికి ఇవ్వలేదు అని. పొంతెగడు పొన్నై మహే புதுமாதவி மீதனவி தென்னல் மணங்கமழும் கலம்பகன் அல்லது சூడప్పొరాద సుకుమారరై పోలే కాణుం తెన్నలిన్ స్వభావం. ఎందుకంటే అన్ని రకాల పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళాలన్నిటినీ ఎందుకు మోసుకొచ్చిందట ఈ తెన్నల్, ఈ దక్షిణపు గాలి అంటే. కలంబకన్ అల్లది సూడప్పొరాద సుకుమారరై పోలే, కదంబ మాలని తప్ప ఒకే రకం పుష్పాలతో కట్టిన మాలని సహించరట కొంతమంది. రకరకాల పుష్పాలు వేసి మాల కడితేనే ఆ మాలనే కోరుకునేటువంటి వాళ్ళు. అలా కలంబకన్ అల్లది సోడప్పరాద సుకుమారులైపోలే, అలాంటి సుకుమారుల వలె కాణుం, అలాంటి సుకుమారుల వంటి స్వభావం కదా తెన్నలిని స్వభావం. ఇది కూడా ఒకే రకమైనటువంటి పరిమళాలు కలిగిన పుష్పాల యొక్క పరిమళాన్ని తీసుకురావట్లేదు. ఆ కదంబం అన్ని రకాల పుష్పాల యొక్క పరిమళాలని కలిపి మోసుకొని వస్తోందట ఈ కదంబ వృక్షం. ఇది తెన్నలు దక్షిణపు గాలి కూడా అంటే ఒకే రకమైన పుష్పాల యొక్క పరిమళాలను సహించలేదు, అన్నీ కలిపినటువంటి కదంబం లాంటి ఆ పరిమళాలనే మోసుకొస్తోంది. ఇది ఎలా సెరుక్కరా ఇరుక్కుం రాజపుత్రగల్ ములై సిరిందారై భోగయోగ్యగలందు ఎన్ను కజిక్కుమా పోలే కవియ వలరందవత్తై కటాక్షియాలే పోరు గిరపడి. ఇవి కూడా ఎలాగా ఈ దక్షిణపు గాలి అప్పుడే నూతనంగా విరిచినటువంటి పుష్పాల్లో గాలిని మాత్రమే మోసుకొని వస్తోంది. ఒక పుష్పము యొక్క గాలి పరిమళాలని మాత్రం కాదు, ఆ కదంబమాలనే ఇష్టపడేటువంటి సుకుమారులాగా అన్ని పుష్పాల యొక్క పరిమళాలని మోసుకొస్తోంది. అది రాజకుమారుడు ఉన్నాడు అనుకోండి, కొంచెం వయసు అయినటువంటి అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడ్డట. అలానే ఈ దక్షిణపు గాలి కూడా ఎప్పుడో వికసించింది పుష్పం, ఆ పుష్పాల జోలికి వెళ్ళటం లేదట. అప్పుడే వికసిస్తూ పుదుమాధవి మీదనవి అన్నారు కదా, అప్పుడే వికసిస్తున్నటువంటి పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళాలను మాత్రమే మోసుకొని వస్తోంది అని. పూవిల్ పరిమళం తేడువారైపోలే కాణుం ఇది పరిమళத்தில் కలంబకం తేడుగిరపడి. పూవిల్ పరిమళం తేడువారైపోలే, పూలలో ఉన్నటువంటి పరిమళాన్ని వెతికే వాళ్ళ వలే కదా పరిమళத்தில் కలంబకం తేడుగిరపడి. ఇది కూడా పరిమళంలో ఉన్నటువంటి ఆ కలంబకం తేడుగిరపడి, ఆ అంటే కదంబంలాగా అన్ని రకాల పరిమళాలని వెతుకుతున్న ప్రకారం దక్షిణపు గాలి. తెన్నల్ మణంకమజుం
తెన్నల్ మణంకమజం, ఆ దక్షిణపు గాలి యొక్క పరిమళాలు. కన్నుక్కు తోత్తు నిన్ను నలియామయ్యాలే కాణుం, நோவில்லையென் இருக்கிறது ఎవరగడుక్కు లాభాలాభం ఒత్తిరుక్కచ్చేది హితబుద్ధి వర్తిక్కయ్యాలే ఇవై నెంజిల్ పడాదిరే. ఏమంటే తెన్నల్ మణంకమలం, దక్షిణపు గాలి మోసుకొచ్చేటువంటి పరిమళాలు. కన్నిక్కు తోత్త నిన్ను నలియామయ్యాలే కాణుం, ఈ దక్షిణపు గాలి వచ్చి నన్ను బాధిస్తోందని ఆళ్వార్ నాయకి చెప్తోంది. అది గాలి కావటం చేత కంటికి కనపడదు కదా అది. అంచేత వీళ్ళేమనుకుంటున్నారు, నో వెళ్ళయ్య నిరుక్కిరదు. ఈ చెలికంతలంతా కూడా ఆళ్వార్ నాయకి నన్ను ఆ దక్షిణపు గాలి బాధ పెడుతోంది అని చెప్పినప్పటికీ ఆ గాలి అనేటువంటిది కంటికి కనపడేటువంటి వస్తువు అయితే అప్పుడు వీళ్ళ కూడా అమ్మో ఈ వ్యక్తి ఇది ఆళ్వార్ నాయకిని బాధ పెడుతోంది అని భావిస్తారు. కానీ ఆ గాలి అనేటువంటిది కంటికి కనబడేటువంటిది కాదు కదా, అది స్పర్శతో తెలుసుకునేటువంటిది కావటం చేత కన్నుక్కు తోత్త నిన్ను నలియామయ్యాలే కాను, కంటికి కనబడేటట్లుగా బాధించకపోవటం చేత నో విల్లయ్యెన్నిరుక్కిరదు. వీళ్ళకి ఆళ్వార్ నాయకి పడే బాధ ఏ బాధ లేదు, ఏమి లేదమ్మా అన్నట్లుగా ఉన్నారట చెలికత్తెలంతా కూడా. అదేమిటండి గాలి అనేటువంటి కిందిస్తున్నారు చూడండి. కన్నుక్కు తోత్తా విడలన్ ఘ్రాణేంద్రియత్తుక్కు విషయమా బాధకమా కాదో ఎన్న. అండ్ పరిమళాలంటే కంటికి కనబడాలా ఏమిటి? ఆ దక్షిణపు గాలి మోసుకొచ్చిన పరిమళాలు ముక్కులకు కదా తెలుస్తాయి, వాసన పీలిస్తే తెలుస్తుంది కదా, మరి అలా వీళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా. అప్పుడు ఇదిగో మా ఆళ్వార్ నాయకి బాధపడుతుంది ఈ పరిమళాలతోటి, ఈ పుష్ప పరిమళాలతోటి అని తెలుసుకోవద్దా వాళ్ళు? అంటే వీళ్ళు ఎందుకట, ఎవరగడుక్కు లాభాలాభం తిరుక్కచ్చేదేయం. ఆళ్వార్ నాయకి బాధపడితే పోగొట్టుకుంటే వీళ్ళకి బాధే, కానీ లాభ అలాభాలు ఇద్దరికీ సమానమే, చెలికత్తెలకి వీళ్ళకి. చెలికత్తెకి ఆళ్వార్ నాయకి చెలికత్తెలకి అయినప్పటికీ హితబుద్ధి వర్తిక్కయ్యాలే ఇవై నెంజిల్ పడాదిరే. ఇదిగో వీళ్ళు హితబుద్ధిలో ఉన్నారు. ఇప్పుడు ఆళ్వార్ నాయకి నీకు ఇది తగిన కార్యం కాదు అని హితవు చెప్పే దశలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ పరిమళాలు వీళ్ళ ముక్కుల్లోకి ప్రవేశించలేదు అని. நீங்கள் தாங்கள் அன்வயத்தில் கூட விட்டால் వ్యతిరేకత్తిలం కూడలాగాదో ఎన్ను కాను నినైతిరుక్కిరదు. ఈవిడేమనుకుంటోంది, సరే நீங்கள் தாங்கள் అన్వయத்தில் కూడా విట్టాల్, ఆయన నాతో కలిసి ఉన్నప్పుడు మీరు కలిసి ఉండకపోయినా వ్యతిరేకత్తిలం కూడలాగాదు, ఆయన ఇలా నన్ను ఎడబాసి ఉన్న సమయంలో మీరు నాతో కదా సపోర్టివ్ గా ఉండాలి కదా అని ఈవిడ భావిస్తోంది. అంటే వాళ్ళేమో ఈవిడ యొక్క హితాన్ని భావించి నీకు ఇది తగదు అని చెప్తున్నారు. నేను ఇలా బాధపడుతూ ఉంటే మీరు నా సహాయకులుగా ఉండవలసిన దశలో మీరు ఇలా బాధ పెట్టడం తగిన విషయమేనా అనేది ఆళ్వార్ నాయకి యొక్క భావన. ఎవరుగడుక్కు பேரிழவு ஒத்திருந்தாலும் இவர் தானாக மாட்டார்களே, ఎవளுக்கே வரும் அவையிரே ఇవయెల్లాం. ఎవరుగడుక్కు పేరు యజవు ఒత్తిరుందాலும், వీళ్ళకి పేరు యజవు లాభ అలాభాలన్నమాట. లాభాలాభాలన్నా పేరిజవన్నా అది సంస్కృతము, ఇదేమో ద్రావిడం. అలా ఇద్దరికీ సమానమే కదా. అయినప్పటికీ కూడా ఇవల్ తానాగా మాట్లాడుగడే, ఇవల్ తానాగా వీళ్ళు ఈవిడలాగా మాట్లాడరు కదా. ఎవళొక్కే ఒరుమవయ్యిరే ఇవెల్లాం, ఇవన్నీ వచ్చేది ఈవిడకే, ఈ బాధలన్నీ కూడా ఎవళొక్కే ఒరుమవయ్యిరే ఈవిడకే వచ్చేటువంటివి కదా ఈ పరిమళాలు, ఈ బాధలన్నీ. పొంతెగడు పున్నై మగిజెండు చక్షురింద్రియత్తుక్కు ఆకర్షకమాయురిక్కిరపడి. చక్షురింద్రియానికి అంటే ఆ పొన్న చెట్టు, ఆ మాలతీ వృక్షము, ముల్లై వృక్షము, ఇవన్నీ కూడా చక్షురింద్రియత్తుకు కంటికి చాలా ఆకర్షకంగా ఉన్నటువంటి స్థితి. తెన్నల్ మణంకమజం స్పర్శేంద్రియత్తుక్కుం ఘ్రాణేంద్రియత్తుక్కుం. పొంతెగడు పొన్నై మగిజనేమో అవి చక్షురింద్రియానికి ఆకర్షకం. తెన్నల్ మణంకమజం అనేటువంటిది, తెన్నల్ అంటే దక్షిణపు గాలి కదా, అది ఎవరికి తెలుస్తుంది? స్పర్శేంద్రియానికి, త్వక్కింద్రియానికి, శరీరానికి తెలిసేది. అంతేకాదు పరిమళాలేమో ఘ్రాణేంద్రియత్తుకు ముక్కుకు తెలిసేటువంటివి. అలాంటి తిరువల్లవాడు నగరులు నిన్న పిరాన్, అలాంటి తిరువల్లవాడులో వేంచేసి ఉన్నటువంటి పిరాన్ ఉపకారకుడు. అవన్ అత్తనై విడువదుం చేదిలన్.
அவன் அத்தனை விடுவதும் செய்திலன் நான் நூபடா நிற்க இவ்வளவிலே ஸ்ரீ வைகுண்டத்திலே இருக்கை அண்டிக்கே திருவல்ல வாழிலே புகுந்து கிட்ட இருக்கும் மேல் பட உபகாரம் உண்டு. அவன் అత్తనై విడువదం చేయదలన్, ఆయన వాటిని ఏం విడిచిపెట్టడండి. కానీ నా నోపడా నిక్క ఇవ్వడవిలే అంటే నేను అవన్ అత్తనై విడువదం చేయదలన్, ఆయన వాటిని వేటిని విడిచిపెట్టడు. ఆయన ఇప్పుడు ఎక్కడ నా నోపడా నిక్క ఇవ్వడవిలే. నేను ఇలా బాధపడుతూ ఉన్న ఈ సందర్భంలో శ్రీ వైకుంఠத்திலே ఇరుక్క ఎన్నిక ఎక్కడో శ్రీ వైకుంఠంలో ఉండటం కాకుండా తిరువల్లవాజిలే పుగుందు కిట్ట ఇరుక్కుమిదిక్కుమే ఏల్పడ ఉపకారం ఉండు. తిరువల్లవాజిలో ప్రవేశించి నాకు సమీపంలో ఉండటమనే ఈ కార్యానికి మించిన ఉపకారం ఇంకేదైనా ఉంటుందా? బహువే తత్యన్నుమా పోలే కాణుం ఇవ్వలవిల్ ఆశ్వాసం. బహువే తత్యన్నుమా పోలే అని కిందిస్తున్నారు చూడండి. ఒకటి బహ్వే తత్కామయానస్య శక్యమేలేన జీవితం యదహం సాచవామోరూరే సాచవామోరు ఏకాం ధరణిమాశ్రితౌ అని ఏకాం ధరణిమాశ్రితౌ ఇరే. అదిగో రామచంద్రుడు ఏమని బాధపడుతున్నాడట? బహువే తత్కాయమాన అస్య శక్యమే తేన జీవితం అంటూ ఏమిటట? సీతారాములిద్దరూ ఎడబాసి ఉన్నటువంటి సమయం. ఈయన మాల్యవాన్ పర్వతం మీద ఉన్నాడు. సీతాపిరాట్ ఎక్కడ ఉన్నది? లంకాపట్టణంలో ఉన్నది. ఆ సమయంలో ఎన్నుమాపోలే కాణం ఇవ్వలవిల్ ఆశ్వాసం. ఏమండి, ఆయన తిరువల్లవాజులో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉంటే ఏమిటి, తిరువల్లవాజులో ఉంటే ఏమిటి, ఎడబాసి ఉన్న తర్వాత ఎక్కడుంటే మాత్రం ఈవిడికి కలిగే ఉపకారం ఏమిటి? ఆళ్వార్ నాయకుకి ఇప్పుడు దుఃఖం ఏమిటి? ఆయన్ని వెళ్ళి కలవాలి. కానీ ఆయన సమీపంలోనే ఉన్నాడు తిరువల్లవాడులోని. కానీ ఆళ్వార్ నాయకుతో వచ్చి కలిశాడా? ఎడబాటు విశ్లేషం అనేటువంటి దుఃఖాన్ని ఇస్తూనే ఉన్నాడు కదా. మరి ఇచ్చేటప్పుడు ఆయన శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు ఈ తిరువల్లవాడులో వచ్చి ఉండటం వల్ల ఈవిడి కింద ఓరట ఎందుకు? ఇప్పుడు ఏం చెప్తుంది? తిరువల్లవాడు నగరులు నిన్న పిరాన్ ఉపకారకుడు. ఏమిటి, నేను ఇంత బాధపడే సమయంలో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండకుండా ఈ తిరువల్లవాడులోనే ఉన్నాడు అని ఈవిడ ఆనందపడిపోతూ ఉన్నది కదా. అందుకని ఉపకారకుడు అంటోంది కదా. ఆయన వచ్చి ఈవిడతో కలవనప్పుడు తిరువల్లవాడులో ఉంటే ఏమిటి, అదిగో శ్రీవైకుంఠంలో ఉంటే ఏమిటి? ఈవిడికి దుఃఖం ఏం తగ్గదు కదా, ఈవిడ దుఃఖం తొలగే మార్గం ఏం లేదు కదా. అంటే ఆనాడు రామచంద్రుడు కూడా ఏకాం ధరణమాశ్రితౌ ఇరే అది ఏమనుకున్నట్ట? ఈయన ఒకే భూమి మీద ఉన్నాం కదా అని ఆనందపడిపోతూ ఉన్నట్ట. ఈ భూమి మీదే ఆవిడ లంకాపట్టణంలో ఉన్నా, ఈయన మాల్యవాన్ పర్వతం మీద ఉన్నా, ఇద్దరూ ఉన్నది ఒకే భూమి మీద కదా అని రామచంద్రుడు ఊరటని పొందినట్లుగా, అలానే ఇదిగో మనకి సమీపం ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉంటే కనుక ఆ లోకం వేరు ఈ లోకం వేరు అని చెప్పాలి. అలా కాకుండా ఈ లోకంలోనే ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు, నేను ఇక్కడున్నాను, కానీ ఇద్దరం ఒకే భూమి మీద ఉన్నాం కదా అని ఆశ్వాసం పొందుతోందట. ఇవిడ ఎలా వాహివాత ఎన్నుయవరు కయ్యాలే தொடவேண்டாதபடி இடைச்சுவரான கடல் கிடந்ததே ஆகிலும் ஒரு படுக்கையிலே இருப்பாரை போலே அவள் இருந்த பூமியிலே இருக்க பெத்தோமே అన్నారిదే పెరుమాళ్ ఏకాం ధరణమాశ్రితవని వాహివాత. అప్పుడు గాలితో చెప్పేవాట రామచంద్రుడు, ఓ గాలి, నువ్వు లంకాపట్టణంలో ఉన్న సీతాపిరాటిని స్పృశించి, అదిగో 100 యోజనాల అవతల ఉన్నటువంటిది లంకాపట్టణం, ఇటుపక్క ఉన్నటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి ఆ గాలితోటి, ఓ గాలి, నువ్వు ఆ సీతాపిరాటిని స్పృశించి అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చి ఆవిడ యొక్క స్పర్శని నాకు అందించు అని రామచంద్రుడు ఇవరు కయ్యాలే తొడవేండాదపడి, ఈయన చేతితోటి తాకవలసిన అవసరం లేనట్లుగా ఎడైచ్చువరాన కడల్కెడందరే ఆగిలం, ఏదో ఎదురుగా ఉండి స్పృశించే అవకాశం లేదు. ఇద్దరికి మధ్యలో ఒక అడ్డుగోడలాగా సముద్రం ఉన్నది. అయినప్పటికీ కూడా ఒరు పడుక్కయ్యిలే రుప్పారైపోలే ఒకే పడక మీద పడుకున్న వారి వలె 100 యోజనాల అవతల
100 యోజనాల ఆవిడ ఉన్నది సీతాపిరాటి. ఇక్కడ ఉన్నవాడు మాల్యవాన పర్వతం మీద ఉన్నవాడు రామచంద్రుడు. అయినప్పటికీ కూడా ఎలా భావిస్తున్నాడు? ஒரு படுக்கையிலே இருப்பாரை పోలే அவள் இருந்த భూమిயிலே ఇరుక్కపెత్తోమే అన్నానిరే. ఒకే పడక మీద శయనించిన వాళ్ళగా ఆవిడ ఉన్నటువంటి ఈ భూమి మీద నేను ఉన్నాను కదా అని రామచంద్రుడు ఊరటను పొందినట్లుగా ఇప్పుడు ఈవిడ కూడా తిరువల్లవారు నగరులు నిన్న పిరా, తిరువల్లవారులో వేంచేసి ఉన్నటువంటి స్వామి అని భావిస్తోందట. అంటే ఒకే ఊర్లో ఉన్నాం కదా, ఒకే భూమి మీద ఉన్నాం కదా అని ఆశ్వాసం అన్నమాట. అది కాలై పిడిత్తు நீ இப்படி செய்ய வேணும் ఎన్ను వేండిక్ కొళ్ళుగిరారిరే ఎవరుடைய సెల్లామై. అప్పుడు రామచంద్రుడు కాలై పిడిత్తు కాళ్ళు పట్టుకొని అని చెప్పచ్చు, గాలి యొక్క కాళ్ళు పట్టుకొని. కాలై అంటే గాలి అని అర్థం కూడా ఉన్నది కదా. ఆ గాలితోటి నీ ఎప్పటి చెయ్య వేణుం ఎన్ను వేండి కొళ్ళుగిరారిరే ఎవరుடைய సెల్లామై. సీతాపిరాటి యొక్క విశ్లేష వ్యసనాన్ని తట్టుకోలేనటువంటి రామచంద్రుడు ఆ గాలి గారిని ప్రార్థించారు కదా, ఓ గాలి నువ్వేం చేయాలో తెలుసా, మా సీతమ్మ దగ్గరికి వెళ్ళు, ఆవిడ స్పృశించు, ఆ గాలిని తీసుకొచ్చి నా మీద వీచు అని ప్రార్థించినట్లుగా ఇప్పుడు ఈవిడ కూడా అలా తిరువల్లవారు నగరులు నిన్న పిరా, తిరువల్లవాడులో వేయించేసినటువంటి స్వామి అని. నింద పిరాన్ అడినీర్ అడియోం కొండు సూడువదు ఎన్నుగొల్ పూవిల్ సున్నం పెరువదు ఎండ్రో, పూవిల్ సున్నం పెరువదు ఎండ్రో. అలాంటి పూవిల్ ఏది నిన్న పిరాన్ అడినీర్ అడియోం కొండు సూడువదు ఎన్నుగొల్ పూవిల్ సున్నం పెరువదు ఎండ్రో. అలాంటి పుష్పాలలోని పరిమళాలని పొందేది ఎప్పుడో కదా అంటూ అడి నీరడియోం కొండు సూడువదు ఎన్నుగల్. అడి నీరు అడియోం కొండు సూడువదు అంటే అడి నీరు ఆయన యొక్క పాద ధూడిని అడియోం కొండు సూడువదు నేరుగా పొందాలి అని కోరుకోవట్లేదట ఆళ్వార్ నాయకి. ఏం కోరుకుంటుందట? అడియోం కొండు సూడువదు దాసులైనటువంటి మీ ద్వారా పొందేది నేను ఎప్పుడో అని కోరుకుంటోందట. ఎలా సీతాపిరాటి ఏదైనా కార్యం చేస్తే ఏం చేస్తుందట? రామచంద్రుడికి ఇష్టమైన రీతిగా చేస్తుందట. రామచంద్రుడు ఏం చేస్తాట? తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే సీతాపిరాటి చేసే కార్యం రామచంద్రుడు అభిష్టానికి తగినట్టుగా చేసినట్లుగానే రామచంద్రుడు కూడా సీతాపిరాటి అభిష్టాన్ని బట్టి కార్యం చెయ్యాలి కదా, కానీ చెయ్యడట. ఏం చేస్తాట? మక్కల్ బిడ్డ భాగవతుల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆయన కార్యం చేస్తాడట. అందుకని ఇక్కడ ఈవిడ ఆళ్వార్ నాయక్ కూడా ఏం కోరుకుంటోంది? అడినీర్ అడియోం కొండు సూడువదు. అడినీర్ ఆయన యొక్క పాద ధూళిని అడియోం కొండు సూడువదు భాగవతులైనటువంటి మీ ద్వారా సూడువదు నేను పొందేది ఎన్నుగోలు ఎప్పుడు. మయిరు కజువి పూచూడ విరుప్పారై పోలే కాణం. మయిరు కజువి జుట్టు దువ్వి చక్కగా పువ్వులతోటి అలంకరించే వాళ్ళ వలే ఆడియోం ఆయనకు తిరువడిగలని నేను ఆ శిరస్సును పొందేది ఎప్పుడో కదా. ఆడియోం இப்போது பெரிய நின்னார்களே ஆகிலும் అన్వయத்தில் అనుభవం ఎవరగడుకు ఒత్తిరుక్కిరపడి. అడియోం అని బహువచనం ఎందుకు? అడియోం కొండు సూడువదు అన్నారు కదా, బహువచనాన్ని ఎందుకు చెప్తున్నారు ఆళ్వార్ నాయకి? ఇప్పుడు అనుభవించాలనుకుంటున్నావు ఇప్పుడు ఒక్కరే కదా అంటే కాదండి. இப்போது பிரியா నిన్నాர்களే ఆగిలం ఇప్పుడు కాస్త ఎడబాటు వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు నీ స్వరూపం ఇది కాదంటారు, నేను అనుభవించాలి, ఏదో కొంచెం భేదాభిప్రాయం అంతే తప్ప అన్వయத்தில் అనుభవం ఎవరగడుక్కుం ఒత్తిరుక్కిరపడి. అనుభవించేటప్పుడు అన్వయంలో అనుభవం ఇద్దరికీ సమానం, చెలికత్తెలకి ఎవరికి కూడా. అవన్ వందాలు ఎవளுக்கு మున్నే కొండాడువదు ఎవరగళయ్యిరే. ఆయన గనక వేం చేస్తే ఈవిడ కంటే ముందే ఆనందపడేటువంటి వాళ్ళు ఆ చెలికత్తెలు కావటం చేత అడియోం కొండు సూడువదు. అడియోం కొండు సూడువదు యావన్నచ్చరణవు ఇత్యాది శ్రీ భరతాశ్వానై పిళ్ళాయ్ పోరువదు ఉள்వెదుప్పు ఆరువదు ఎప్పోదు ఎండా అడిగారు శ్రీ భరతాశ్వానై. భరతుని గురించి శత్రుఘ్నుడు అన్నా నీ యొక్క ఈ మనస్తాపం తీరేది ఎప్పుడు అని అడిగితే పెరుమాడుం తమకు వగుత్త ముడిసూడి నాను ఎనక్కు వగుత్త ముడిసూడి ఇరువరు మురై తప్ప అదే కూరు ఒక్క నినై అండ్రు ఎన్నాను. రామచంద్రుడు తనకి తగినటువంటి
ఆ పట్టాభిషేక కిరీటాన్ని ఆయన ధరించాలి. నానుం ఎనక్కుం ఒగుత్తముడి సూడి, నా కిరీటం ఏమిటి? ఆయనకు తిరువడిగళ్లే నాకు కిరీటం. వాటిని నేను ధరించి ఇరువరు మురై తప్పాదే, ఇద్దరం క్రమం తప్పకుండా శేషి అయినటువంటి ఆయన ధరించవలసినటువంటి కిరీటం ఆదిరాజ్య సూచకమైన కిరీటం, దాసుడనేటువంటి నాకు కిరీటం ఏమిటి? ఆయనకు తిరువడిగళ్ళు. ఇద్దరం కూడా మురై తప్పాదే కూరొక్క నేనైవ అందు ఎన్నా, ఇదిగో ఇద్దరం ఎవరికి తగినటువంటి కిరీటం వాడు ధరించిన నాడు అని భరతాద్వాన్ చెప్పినట్లుగా అవన్ అవరిల్ కాట్టు కార్కూరు ఇంజప్పెత్తాన్ அவர் நாட்டுக்கு முடிசூடிகைக்கு லட்சணம் அவர் திருவடிகளிலே எனக்கு சேஷத்வத்துக்கு லட்சணம் என் தலையிலே என்னான். அவர் நாட்டுக்கு முடிசూడిగైకు లక్షణం అవర్ తిరువడిగడిలే. ఆయన నాట్టుకు లోకానికి ముడుసూడుగైకు కిరీటాన్ని ధరించడానికి లక్షణం ఆయన యొక్క తిరువడిగళ్ళు. అంటే అందరి చేత ఆశ్రయించబడినటువంటి తిరువడిగళ్ళు కలిగిన వాడు కాబట్టి లోకాలన్నింటినీ పరిపాలిస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఎనకు శేషత్వత్తుకు లక్షణం ఎంతలయ్యిలే ఎందాన్, నాకు శేషత్వానికి లక్షణం ఏమిటి? నా శిరస్సు మీదే ఏమిటి? ఆయన యొక్క తిరువడిగళ్ళని నా శిరస్సును ధరించడమే అన్నారు. அவருக்கு அடியிலே உகுத்த கிடக்கிறதிரே இவனை போலே தலையோட்டில் பொரியன்றே. அவருக்கு అడియిలే ఒగుత్తు కిడక్కిరదిరే, ఆయనకి ఆరంభంలోనే ఆయనకి తగినటువంటి కిరీటం ఆయనకి కిడక్కిరదిరే. ఎవనై పోలే తలయోట్టిల్ పొరియండే, భరతుడి వలె తలయోట్టిల్ పొరియండే, తలలో ఉన్నటువంటి దురదృష్టం కాకుండా అని చెప్పాలేమో మరి. మాలడి ముడి మేల్ కొలమాం కులశేఖరన్ ఎన్నానిరే. మాల్ అడి సర్వేశ్వరుడికి తిరువడిగళ్ళని ముడిమేల్ శిరస్సున ఉంచుకున్నటువంటి కొలమాం అందమైనటువంటి కులశేఖరుడు అని చెప్పినట్లుగా ఎనక్కు ముడివయ్యల్లా మాల్ అడి, నాకు ఈ కిరీటం కులశేఖరాల వారు చెబుతారు పెరుమాళ్ తిరుమజులు, నాకు కిరీటం ఇది కాదండి, మాల్ అడి సర్వేశ్వరుడికి తిరువడిగళ్ళే నాకు కిరీటం. ఎనక్కు ఒగుత్తముడి, అది నా యొక్క స్వరూపానికి తగినటువంటి కిరీటము. కోలమామెన్ సెన్నిక్కు కమలమన్న కురేకదల్ ఎన్నిరుక్కుం అవరు. కోలమాం ఎన్ సెన్నిక్కు అందమైనటువంటి నా శిరస్సుకి ఏమిటి కిరీటం? కమలమన్న కురేకదల్, కమలాల్లాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళే కదా నాకు నా యొక్క శిరస్సుకి అలంకారం అని ఆళ్వార్ చెప్పినట్టుగా ఇప్పుడు అడినీర్ అడియోంకొండు సూడువదు ఎన్నుగలో, అలాంటి ఆ తిరువడిగళ్ళ యొక్క పాద ధూళిని నా యొక్క శిరస్సుకి ఎప్పుడు అలంకరింపచేస్తారు అని అడుగుతున్నారు చెలికత్తెలని ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. ఎన్నుగలు తోజిమీరుగాళ్ ఎమ్మై నీల్ నలింజన్ செய்தீரோ பொந்தைகள் புன்னை மகேஷ் புதுமாத விமீதனவே தென்னல் மணங்கமழும் திருவல்லவார் நகருள் நின்ன பிரான் அடிநீர் அடியோங்கொண்டு சூடுவதே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.